ఒక 2 minutes. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ నా ఫ్రెండ్స్ కి, లిరిసిస్ట్లకి, సింగర్స్ కి అండ్ చాలా మంది నా ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు. అందరికీ పేరుకున్న థ్యాంక్ యూ. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి సంగీతాన్ని నమ్ముకొని వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు పరీక్ష, ప్రతి అడుగు పరీక్ష. అంటే ఏ రోజు కూడా నేను అవకాశాల కోసం ఎదురు చూడలేదు, కష్టపడలేదు. ఒకటి కేవలం పని 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 అనుకున్నానంతే, జస్ట్ పని చేస్తే వెళ్ళానంతే. కానీ ఆ అవకాశానికి నేను సరిపోతాను నిరూపించుకోవడానికి కష్టపడ్డాను నేను. అట్లా నిరూపించుకుంటూ వచ్చింది నాకు వదిలే సినిమా. ఎప్పుడో రిటర్న్ చేశాను మూవీ, అది గుర్తుపెట్టుకుని వంశీ గారు మళ్ళీ కాల్ చేశారు. నేను తమ్మారెడ్డి సార్తో కూడా నాకు ఇదివరకు ఒక అసోసియేషన్ ఉంది, ఇదివరకు మేము కలిసి వర్క్ చేశాను. అండ్ తర్వాత వెంటనే ఫస్ట్ సాంగ్ చేసిన వెంటనే జోద్ బాబు గారు వెంటనే కాల్ చేసి పర్సనల్ గా చాలా బాగుంది పాట అని చెప్పి ఇంటికి పిలిపించుకొని మాట్లాడితే అది చాలా, అంటే ఒక అప్కమింగ్ టెక్నీషియన్ కి, ఒక అప్కమింగ్ నాలంటే ఒక మ్యూజిషియన్ కి అది చాలా పెద్ద రెస్పెక్ట్ అండి. అదంటే ఫోన్ లో దొరకడం అది వేరు, బట్ ఇంటికి పిలిపించుకొని మరి చాలా బాగుంది నీ వర్క్ అని చెప్పి ఎంకరేజ్ చేయడం చాలా, అంటే ఎక్కడో చాలా పల్లెటూరు నుంచి మేము వచ్చి ఏదో ఒక చాలా ఆశలతో మేము ఇంత స్టేజ్ కి వస్తున్న క్రమంలో అటువంటి ఒక చెయ్యి, అంటే మా చెయ్యి పట్టుకొని వాళ్ళు నడిపిస్తున్న విధానం కానీ. అండ్ జోద్ బాబు గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆ రోజు మా టీం అందరినీ పిలిపించి మీరు ఆ రోజు మీరే స్వయంగా మాకు కాఫీ ఆర్డర్ చేసి మాట్లాడి ఏం తింటారని చెప్పాడు. ఇంట్లో మా ఇంట్లో మా అమ్మ మా నాన్న ఎట్లయితే రిసీవ్ చేసుకుంటారు మీరు అట్లా రిసీవ్ చేస్తున్నారు. చాలా బాగా అసలు మీరు నమ్మరు బయటకు వచ్చాక ఇట్లా ఉంటారా బాబు గారు, ఎట్లా ఉంటారా జోద్ బాబు గారు, అసలు ఏదో అనుకున్నాం. కృష్ణవేణి గారు అండ్ వీళ్ళందరూ అయితే మేము ఒక 2 గంటలు మాట్లాడుకున్నాం సార్ మీ హాస్పిటాలిటీ గురించి అండ్ మీరు మాట్లాడిన విధానం గురించి. అండ్ కమింగ్ టు అంటే ఏ టెక్నీషియన్ కైనా సార్, అంటే వాళ్ళ ప్రతిభని ప్రపంచానికి చాటి చెప్పాలంటే ఒక మంచి వేదిక అవసరం సార్. నాకు అనిల్ రావుపూడి సార్ దగ్గర నచ్చింది ఏంటిది అంటే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే చాలు, ఒక మంచి వేదికని ఇస్తారు. అనిల్ రావుపూడి సార్ సినిమా చేసి బయటకు వచ్చాక ఒక బ్రాండ్, ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ అండి. అది మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరికైనా ఒక బ్రాండ్ అది. ఇప్పుడు ఆ సార్ మా సినిమాను ప్లే చేయడానికి వచ్చాడు. సో డెఫినెట్ గా సార్ చేయగల మంచి సార్ అన్ని అంటే ప్రతి డైరెక్టర్ కి ఏదో ఒక చిన్న ఫ్లాప్ ఏదో ఉంటుంది. బట్ తన కెరీర్ స్టార్ట్ చేసి 2015 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఒక ఫ్లాప్ లేని ఒక విజయపదంలో ఉన్న డైరెక్టర్ మా సినిమాను ప్లే చేయడానికి వచ్చారు. ఇంతకన్నా మాకు పాజిటివ్ మెసేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ జోద్ బాబు సార్ మీ గురించి అంటే నేను గీతని భౌతిక ఫాలో అవుతాను సార్. నేను ఒకటి చాలా బిలీవ్ చేస్తాను, గెలవడానికి ఎన్నిసార్లైనా ఓడిపోవచ్చు సార్, బట్ బైబిల్ కారిపోవద్దు. అది దానికి మీరే నిలబెట్టి నిదర్శనం సార్. అంటే ఎక్కడో మాకు ఇన్స్పిరేషన్ అక్కర్లేదు, మా కళ్ళెదురుగానే మీరు ఉన్నారు అండ్ మిమ్మల్ని మించిన నిదర్శనం ఇంకోటి లేదు. అంటే ఈ సినిమా అనేది కాదు, అంటే తను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇందాక అహాన్ని పాతాళంలోకి వచ్చారు అని చెప్పినప్పుడు సోని గారు అన్నారు, ఇందాక చోటా సార్ కూడా ఏంటి అమ్మాయి ఇంత గట్టిగా మాట్లాడుతుంది అంటే నిజమే సార్. అది సార్ అంటే ఎన్నో చూసారు కదా సార్ మీరు. అంటే మీరు లైఫ్ సార్ మీరని కాదు, మీరు కానీ తమ్మారెడ్డి సార్ కానీ చోటా సార్ కానీ అండ్ కోటగిరి వెంకటేశ్వరరావు సార్ కానీ మీరు చూసింది అంటే ఇంకేం సార్ మీరు అన్ని, అంటే మీరు విజయాలు చూసారు, అపజయాలు చూసారు, ప్రతిదీ చూసారు కూడా మీరు ఇంకా కష్టపడుతున్నారు, ఏదో సాధించాలని చెప్పి మీరు అంటే చాలా శ్రమిస్తున్నారు సార్. మీ దాంట్లో అంటే మీ సినిమాకి పనిచేయడం నిజంగా నా అదృష్టం సార్. ఎందుకంటే మీరే ఇంత కష్టపడుతున్నప్పుడు మేము చాలా యువకులం ఇంకా ఇంత కష్టపడాలి. అంటే మీరు పొద్దున 9 నుంచి సాయంత్రం 5 o'clock మొన్న తను ఒక పాత్రికేయ మిత్రులు అంటుండే ఎప్పుడు చూస్తున్నారు సార్ ఇక్కడ సినిమా అవుతారు అక్కడే కనిపిస్తున్నారు అని చెప్పి. సో మీరే అంత కష్టపడుతున్నప్పుడు మేము డెఫినెట్ గా ఇంకా కష్టపడాలి సార్. అండ్ ఈ వేదిక ద్వారా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ డైరెక్టర్ గారికి అండ్ నా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సార్కి, కిషోర్ సార్ గారికి, ఈ సినిమా మంచిగా ఆడాలి, మీకు డబ్బులు వచ్చి ఇంకా మీరు మరిన్ని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా సినిమాకి పాడిన నేషనల్ అవార్డ్ విన్నర్ PVNS చిన్న సాంగ్ పాడడం జరిగింది. అండ్ అలానే వదరా టైటిల్ సాంగ్ ప్రియా నారాయణ అండ్ నిగమా కూడా చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ వోకల్స్ పాడడం జరిగింది సినిమాలో. అండ్ తర్వాత ఆనంద్ ఈయన నేనే పాడాను. అండ్ ఇక్కడికి వచ్చిన రైటర్స్ అండ్ కోరస్ సింగర్స్ సాహితి వాచస్పతి అండ్ నాగవైష్ణవి, తనిష్క అండ్ లిఖిల అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు అప్పటికప్పుడు తమ్మారెడ్డి సార్ నేను ఒక 2 గంటల్లో వస్తాను స్టూడియోలో మొత్తం అయిపోవాలి, నాకు ఈ రోజు కూర్చుని midnight 2 o'clock వరకు అందరు సింగర్స్ అందరు వచ్చి వైలినిస్ట్ హేమంత్ కానీ, టూటిస్ట్ ప్రమోద్ గారు కానీ అందరూ అప్పటికప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెట్ చేయడం, అప్పటికప్పుడు పాడించడం అన్ని జరిగాయి. అన్ని అద్భుతంగా వచ్చే అవుట్పుట్ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ మా ఫ్యామిలీ అందరు రావడం జరిగింది, మా వైఫ్ మా ఫ్రెండ్స్ అందరు చాలా మంది రావడం జరిగింది.
థ్యాంక్ యూ సో మచ్. లైవ్ పర్ఫార్మెన్స్ అన్నారు, పాడి వినిపిస్తున్నారు, మర్చిపోయారా? స్క్రిప్ట్ ను ఫాలో అవ్వరా? ఇలా రండి, ఎదురుగా మీ ఆవిడ ఉన్నారని భయపడుతున్నారా?